ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలందరూ కూడా కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు ఒక ర్యాలీగా ఏర్పడి ఒకటే ఒక ప్రధాన అంశం పైన మనం ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. అది సిపిఎస్ను అంతం చేసే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నినాదం మనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మన ప్రభుత్వాన్ని మేనిఫెస్టో లోపల పొందుపరిచిన విధంగా తప్పనిసరిగా సిపిఎస్ను రద్దు చేయాలని కోరుకుంటూ మా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరి పక్షాన కోరుతున్నాం. మరి అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి ఉపాధ్యాయ వర్గం ఈరోజు అందరి ముందుకు రావడం జరిగింది. మరి దాంతోపాటు పెన్షనర్లు కూడా ఈ యొక్క సంఘంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. వారి ప్రధాన సమస్య కాకపోయినప్పటికీ కూడా ఈరోజు మా అందరి పక్షాన మాకు మద్దతుగా రావడం చాలా సంతోషం. ప్రభుత్వాన్ని మరొకసారి వినియోగించుకుంటున్నాం. ప్రతిసారి మేనిఫెస్టో లోపల పొందుపరచడం మాట్లాడమే కాదు, కంపల్సరీగా ఈ యొక్క పెన్షన్ విధానాన్ని, పాత పెన్షన్ విధానాన్ని అందరూ కూడా పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం. నిర్వహించాలని చెప్పి మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, సామరస్య దృక్పథంతో ప్రజాస్వామ్యంలో ఒక శాంతియుతంగా మేము ఈ సందర్భాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని మేము అనుకునే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తూ ప్రభుత్వానికి ఎనలేని సేవలు అందించేటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండాలి, వారి కుటుంబ సభ్యులు కూడా ఒక ఆధారం ఉండాలనేటువంటి ఒక అంశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఉద్యోగ దినం సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఉద్యోగ చేసి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని శాఖల ఉద్యోగులకు అందరికీ
పెన్షనర్లకు నమస్సుమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే ప్రభుత్వము సిపిఎస్ అంతం చేయకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వన్ నేషన్ వన్ పెన్షన్ అనే విధానం ఉండాలి కాబట్టి మనం భారతీయులమే, మనంతా సమాన ఉద్యోగులు అన్ని రాష్ట్రాలు కాబట్టి మాపై సవతి ప్రేమ చూపెట్టకుండా అందరి ఉద్యోగుల వల్లే మాకు కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల మద్దతుతోటి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారు వాగ్దానం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పని వారికి కూడా ఈ సందర్భంగా ఉద్యోగి చేసే పక్షాన మేము వారిని కూడా విన్నవిస్తున్నాము. మరియు గెస్టెడ్ అధికారులు, అదేవిధంగా వర్కర్స్, పెన్షన్స్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలందరూ కలిసి కూడా ఉమ్మడిగా ఒకటే నినాదం, సిపిఎస్ అంతము అనేది మాకు కావాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ అన్ని రకాల ఉద్యోగ సంఘాలు ఒకే తాటి మీదకి వచ్చి ఒకే ప్రధాన డిమాండ్తో ఈరోజు మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమాలు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగులందరూ కూడా దీని మీద పూర్తిగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే మరి ఉద్యోగ సంఘాలు అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తక్షణమే మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలయ్యే విధంగా మరి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ప్రధాన డిమాండ్గా ప్రభుత్వము సానుకూలంగా స్పందించాలని చెప్పి తెలియజేస్తూ జగిత్యాల ఉద్యోగ వర్గాలు అందరూ కూడా దీనిలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఇక ముందు ఏ కార్యక్రమం ఉన్నా ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున మేము కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ సిపిఎస్ అంతం ఉద్యోగుల యొక్క పంతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి అన్న మారం జగదీశ్వర అన్న, అదేవిధంగా సెక్రటరీ జనరల్ అయినటువంటి ఏలూరు సీనన్న వారి పిలుపు మేరకు మరి అన్ని రాష్ట్రమంతటా అదేవిధంగా అన్ని జిల్లాలో భాగంగా ఈరోజు మరి సిపిఎస్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలా, అదేవిధంగా నిరసన వ్యక్తం చేయాలా, నల్ల బ్యాగుతోనే తీసుకొని జగిత్యాల జిల్లాలోని ఉద్యోగులందరూ అంటే అన్ని సంఘాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా లోపల నిరసన కార్యక్రమం చేపట్టాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏదైతే సిపిఎస్ ఏదైతే ఉందో ఆ సిపిఎస్ అనే విధానాన్ని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఇదివరకు ఉన్న పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి. అప్పటి వరకు మరి మేము ఉద్యోగం చేస్తూనే ఉంటామని చెప్పండి గత ప్రభుత్వాలకు కూడా మేము విన్నవించుకున్నాం. గత 20 సంవత్సరాల గోస ఇది మరి దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఈ రోజు మన జగిత్యాల ఇస్తున్నటువంటి ఈ సమ్మెలో భాగంగా వచ్చినటువంటి అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మరి ప్రధాన డిమాండ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే వెంటనే సిపిఎస్ ఒకటి అంశం అని ఒకటి దయచేసి మీరు ఇచ్చిన హామీ మేరకు దాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని మా ఉద్యోగులందరికీ కూడా వర్తింపజేసి మమ్మల్ని కడుపులో పెట్టుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం.